హాయ్, దిస్ ఈజ్ రాజేష్ శర్మ. అందరూ వినాయక చవితిని బ్రహ్మాండంగా ఎంజాయ్ చేసినట్టున్నారు. అఫ్ కోర్స్ కొద్దిగా వరుణుడు ఎడతెగకుండా కురవడం వల్ల కొంత ఇబ్బంది కలిగినట్టుంది. మరీ ముఖ్యంగా ఉత్తర తెలంగాణలో ఇంకా మా ఏరియా మాత్రం చాలా ఘోరం. అసలు కామారెడ్డి జిల్లాలో రాజంపేట, దోమకొండ, బిక్నూరు, కామారెడ్డి టౌను అసలు మామూలు వర్షం కాదు. నాకు తెలిసి రికార్డు నమోదైనట్టుగా ఉంది. మనకు 2023 అనుకుంటాను ములుగు దగ్గర వర్షం పడింది. ఉమ్మడి వరంగల్ జిల్లాలో దాదాపు 66 సెంటీమీటర్ల వర్షం పడింది 24 గంటల వ్యవధిలో. ఇప్పుడు ఈ రాజంపేట దగ్గర ఆల్రెడీ ఇప్పుడున్న సమాచారం ప్రకారం 49 సెంటీమీటర్లు దాటింది. మేబీ పేపర్లు చెక్ చేసుకుంటే మనకు క్లారిటీ వస్తుందేమో. సో వరుణుడు మాత్రం వినాయక చవితిని బ్రహ్మాండంగా, అంటే ఉత్సాహాన్ని కొద్దిగా నిరుత్సాహపరిచినట్టుగా కనిపిస్తుంది. సో అది పక్కన పెడితే అగైన్ ఐఎమ్ హియర్ విత్ ఏ అప్డేట్, వెరీ క్రూషియల్ అప్డేట్ విత్ రిగార్డ్ టు ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీ. ఫ్యూచర్ సిటీకి సంబంధించి చాలా కీలకమైన అప్డేట్తో నేను ఇప్పుడు ఈ వీడియో చేస్తున్నాను. వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. నేను గత నెలలో, అంటే ఆల్మోస్ట్ జూలై లాస్ట్ వీక్ అనుకుంటాను, FCDAకి సంబంధించిన వెబ్సైట్ రెడీ అవుతుంది అని చెప్పాను. నిజానికి అది ఆగస్టు 15 కల్లా లాంచ్ అవ్వాలి. బట్ ఒక మిత్రుడు చెప్తున్నారు, సీఎం రేవంత్ రెడ్డి గారు చకచక కావాలి అని చెప్పి ఆయన చెప్తారు, కానీ ఆయన కిందున్న వాళ్ళు అంతే వేగంతో పనిచేయడం లేదు, కాబట్టి ఆ వెబ్సైట్ డిజైనింగ్ కొద్దిగా డిలే అవుతుంది అని చెప్పి ఒక మిత్రుడు చెప్తున్నాడు. సరే, ఓకే, ఉంటుంది కదా. ఇప్పుడు అఫీషియల్స్ ఏళ్ల తరబడి ఉద్యోగాలు చేస్తున్న వాళ్ళు సహజంగా ఏర్పడే లెథార్జీ ఉంటుంది. ఆ లెథార్జీ కొన్ని కార్యక్రమాలను డిలే చేస్తుంది. కానీ డిలే చేయగలవు, కానీ పూర్తిగా మార్చలేవు, వాటిని పూర్తిగా పక్కన పెట్టలేవు. ఇన్ ద సేమ్ వే ఇప్పుడు నేను చెప్తున్న అప్డేట్కు సంబంధించిన డీటెయిల్స్ డీటెయిల్స్ స్టార్ట్ చేసే ముందు కొద్దిగా క్యూరియాసిటీ ఉండాలి కదా. సో ఫ్యూచర్ సిటీ సంబంధించి ఫస్ట్ ఫేజ్ ఫ్యూచర్ సిటీలో అతి కొద్ది వెంచర్స్ ఉన్నాయి. ఎందుకనేది నేను చాలా వీడియోలో చెప్పాను, మళ్ళీ రిపీట్ చేస్తే మీకు బోర్ కొడుతుంది. అతి తక్కువగా వెంచర్స్ ఉన్నాయి కాబట్టి మీరు అక్కడ ఇన్వెస్ట్ చేస్తే మీ ప్లాట్లకు ఖచ్చితంగా ఫ్యూచర్లో డిమాండ్ వస్తుంది. తర్వాత నెక్స్ట్ ఫేజ్ ఆఫ్ భూసేకరణ కూడా జరగబోతోంది. ఆ తర్వాత కొత్త లేఅవుట్లకు పర్మిషన్ ఎప్పుడు ఇస్తారనేది క్లారిటీ లేదు. సో ఉన్న లేఅవుట్లలో మనం ల్యాండ్ ప్లాట్ కనుక గ్రాప్ చేసి పెట్టుకుంటే ఖచ్చితంగా భవిష్యత్తులో యూస్ఫుల్ అవుతుంది. ఆ ఏరియాలో, అంటే తక్కువ అవైలబిలిటీ ఉన్నప్పుడు మనం తీసి పెట్టుకుంటే ఖచ్చితంగా ఫ్యూచర్లో డిమాండ్ ఉంటుంది. ఇది మినిమం ఎకనామిక్స్ తెలిసిన వారికి అర్థమయ్యే పాయింట్. సో అక్కడ ఇన్వెస్ట్ చేయాలనుకున్న వారు కనిపిస్తున్న నెంబర్లో కాంటాక్ట్ చేయండి. దాంతోపాటు రియల్ ఎస్టేట్ రంగంలోకి వచ్చి మీ లైఫ్ని ఒక క్వాలిటీగా మార్చుకోవాలంటే, ఒక ఉన్నతమైన శ్రేణికి మీ లైఫ్ని, మీ కుటుంబాన్ని తీసుకెళ్లాలనుకుంటే మాతో పాటు కలిసి పనిచేయండి. నాగోల్ మెట్రో స్టేషన్ దగ్గర అధిరన్ గ్రూప్ ఆఫీస్ ఉంటుంది, అక్కడ నన్ను కలవచ్చు. మిమ్మల్ని రియల్ ఎస్టేట్లో గైడ్ చేయడంతో పాటు అవసరమైన నైపుణ్యాన్ని మీకు నేర్పించే ప్రయత్నం చేస్తాం. అట్ ద సేమ్ టైం జెన్యూన్ ప్రాపర్టీస్ మాత్రమే అమ్మిస్తాం. మిమ్మల్ని నమ్మి ఎవరైనా ఇన్వెస్ట్ చేస్తే వారు ఎట్టి పరిస్థితుల్లో నష్టపోకుండా ఉండేందుకు మా అధిరన్ గ్రూప్ ప్రయత్నం చేస్తుంది. మంచి లొకేషన్స్ చూపిస్తాం, లీగాలిటీ పరంగా ఎలాంటి ఇబ్బందులు లేని వెంచర్లను చూపిస్తాం. సేమ్ టైం అన్ని అప్రూవల్స్ పర్ఫెక్ట్గా ఉన్నవి మాత్రమే చూపిస్తాం. ఈ 3 ఉంటే ఖచ్చితంగా మీరు ఇన్వెస్ట్ చేయొచ్చు. మంచి లొకేషన్స్, కొంతమందికి అర్థమవుతుంది, కొంతమందికి అర్థం కాదు, కానీ ద బెస్ట్ లొకేషన్స్ అవుతుంది. ఇవాళ అర్థం కాని వారు కూడా ఒక 1-2 years తర్వాత దే విల్ డెఫినెట్లీ రిగ్రెట్ ఫర్ వాట్ దే థాట్ నౌ. ఓకే, సో అక్కడ ఇన్వెస్ట్ చేస్తారు కాబట్టి అలాంటి మంచి సర్వీస్ ఇస్తూ మీరు లాభపడండి. మిమ్మల్ని నమ్ముకొని ఇన్వెస్ట్ చేసే వాడిని కూడా ₹4 అప్రిషియేషన్ వచ్చే రకంగా చేసుకోండి. కనిపిస్తున్న నెంబర్లో కాంటాక్ట్ చేయొచ్చు. అదే రకంగా అధిరన్ గ్రూప్ ఆఫీస్కి వచ్చి నన్ను కలవచ్చు. ఇక కంటెంట్ విషయానికి వస్తే, ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీ ఏర్పాటు అవుతుంది. దానికి సంబంధించిన వెబ్సైట్ వెరీ సూన్ లాంచింగ్ అవుతుంది. బట్ ఈలోగా ప్రభుత్వం ఒక కీలకమైన నిర్ణయం తీసుకుంది. అదేంటి అనేది ఇప్పుడు నేను చెప్పబోతున్నాను. మనందరికీ తెలుసు, ఈ కన్స్ట్రక్షన్స్ కానీ లేఅవుట్ అప్రూవల్స్ కానీ ఒక కొత్త విధానాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం అమల్లోకి తీసుకొచ్చింది. ఏంటి అంటే బిల్డ్ నౌ. ఈ బిల్డ్ నౌకు సంబంధించి ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ దాన్ని ఉపయోగిస్తూ చాలా వేగంగా లేఅవుట్ అప్రూవల్స్ కానీ అదే రకంగా కన్స్ట్రక్షన్ అప్రూవల్స్ కానీ ఇవ్వడానికి రంగం సిద్ధం చేస్తుంది. ఇటీవలనే మనకు తెలుసు 63 అంతస్తుల భవనానికి జస్ట్ 1.5 minute అప్రూవల్స్ ఇచ్చారు. లేటెస్ట్గా 69 అంతస్తుల భవనానికి కూడా అప్రూవల్స్ బిల్డ్ నౌ ద్వారా ఇచ్చారు. అసలు బిల్డ్ నౌ ఇంటర్ఫేస్ ఎలా ఉంటుంది, ఇది నేను చెప్పే ప్రయత్నం చేస్తాను. బట్ అది మెయిన్ కంటెంట్ కాదు. ఫ్యూచర్ సిటీకి బిల్డ్ నౌకి ఏంటి సంబంధం అది చెప్పబోతాను. బట్ ఇంటర్ఫేస్ ఇలా ఉంటుంది. మీరు ఒకవేళ మొబైల్లో ఓపెన్ చేస్తే ఈ రకంగా కనిపిస్తుంది. బిల్డ్ తెలంగాణ టుమారో అనేది మనకు ట్యాగ్ లైన్ కనిపిస్తూ దానికి సంబంధించిన డీటెయిల్స్ ఉంటుంది. 1 state 1 platform కాన్సెప్ట్. బిల్డ్ నౌ ద నెక్స్ట్ జనరేషన్
unfield approval system is transforming Telangana's real estate sector by streamlining processes for all stakeholders. This state-of-the-art platform makes it easier than ever to get your building plans approved and start your projects. ఇది రేవంత్ రెడ్డి గారు. తర్వాత ఏమేమి ఉంటాయి దీంట్లో అంటే 1 స్టేట్ 1 ప్లాట్ఫామ్ కింద సిటిజన్ సెంట్రిక్ డిజైనింగ్ ఉంటుంది, 24/7 ఏఐ పవర్డ్ అసిస్టెన్స్, గైడెడ్ అప్లికేషన్ సపోర్టు, మల్టీ లాంగ్వేజ్ సపోర్టు, రియల్ టైమ్ స్టేటస్ అప్డేట్స్ ఆన్ వాట్సాప్, ఓమ్ని ఛానల్ సపోర్ట్, ఇవి మెయిన్గా. తర్వాత లైటనింగ్ ఫాస్ట్ అంటే డ్రాయింగ్ స్క్రూటినీ ఇన్ 5 minutes, స్మార్ట్ గైడెడ్ మార్కెటింగ్ టూల్, మార్కింగ్ టూల్, సూపర్ ఫాస్ట్ వ్యాలిడేషన్స్, అడ్వాన్స్డ్ స్క్రూటినీ రిపోర్ట్స్, కాన్ఫిగరబుల్ రూల్ ఇంజిన్. తర్వాత టెక్నికల్స్ ఎనేబుల్డ్ స్మార్ట్ గవర్నెన్స్, ఇంటెలిజెన్స్ పాలసీ అసిస్టెన్స్, ఏఐ రాగ్, తర్వాత ఇన్స్టెంట్ యాక్షనబుల్ డేటా ఇన్సైట్స్, ఏజెంటిక్ ఏఐ, సెక్యూర్ డిజిటల్ ట్రాన్స్ఫార్మర్స్, బ్లాక్ చైన్, స్మార్ట్ స్పాషియల్ అండర్టేకింగ్, అడ్వాన్స్డ్ వర్క్ ఫ్లోస్, స్మార్ట్ ఆటోమేషన్స్, ఆర్గనైజ్డ్ అండ్ ఫ్లెక్సిబుల్ వర్క్ స్పేస్, అడ్వాన్స్డ్ ఎస్ఎల్ఏ మానిటరింగ్, ఇవి. తర్వాత కాంప్రహెన్సింగ్ ఆపరేషనల్ 360 విజిబిలిటీ ఉంటుంది, ఎందుకంటే ఎవరైనా బిల్డింగ్ అప్రూవల్స్ కోసం అప్లై చేస్తే 360 దాంట్లో అది కవర్ చేస్తుంది అనమాట. రోబస్ట్ అనలిటిక్ ఇంజిన్, రియల్ టైమ్ అండ్ అన్ఫీల్డ్ డేటా ఇన్సైట్స్, మ్యాక్రో అండ్ మైక్రో వ్యూస్ ఫర్ స్ట్రాటజిక్ ఓవర్సైట్, ప్రాజెక్ట్ హెల్త్ అండ్ సక్సెస్ మెట్రిక్స్ మానిటరింగ్, ఇవన్నీ ఉంటాయి. తర్వాత మల్టీ డిపార్ట్మెంట్ ఇంటరాక్షన్స్ కూడా, ఎందుకంటే ఒక బిల్డింగ్ పర్మిషన్ ఇవ్వాలంటే మల్టీ డిపార్ట్మెంట్ని సేమ్ టైం అన్ని చెక్ చేయాల్సి ఉంటుంది. జిహెచ్ఎంసీ, హెచ్ఎండిఏ, డిటిసిబి మొత్తం మూడింటిని లింక్ చేశారు. ఫైర్, ఇరిగేషన్, రెవెన్యూ, టీజీ, రెరా, టీడీఆర్, ఐఏ, ఐఆర్, ఎస్డబ్ల్యూ, ఓసీ, ఎఫ్ఎల్, ఎన్ఫోర్స్మెంట్, ల్యాండ్ యూస్ సర్టిఫికేట్, ల్యాండ్ ఆఫ్ యూస్, చేంజ్ ఆఫ్ ల్యాండ్ యూస్ అంటే అగ్రికల్చర్ని నాలా కన్వర్షన్లు అట్లాంటివి అనమాట. ఇవన్నీ కలిపి ఒక ప్లాట్ఫామ్ మీద ఏర్పాటు చేస్తున్న విధానం ఇది. ఈ బిల్డ్ నౌ దాన్ని ఎఫ్సిడిఏకి లింక్ చేశారు. ఎఫ్సిడిఏకి లింక్ చేసి ఇప్పుడు ఎఫ్సిడిఏలో మీరు లేఅవుట్ అప్రూవల్స్ తీసుకోవాలన్నా, బట్ ఎప్పుడు ఇస్తారో తెలియదు. లేఅవుట్ అప్రూవల్స్ ఇంకా క్లియరెన్స్ రాలేదు, ఎందుకంటే బఫర్ జోన్ అని చెప్పి 2 ఏళ్ల కింద కేసీఆర్ గవర్నమెంట్ పెట్టింది, ఇంకా ఆర్డర్ కొనసాగుతుంది. సో లేఅవుట్లకు సంబంధించి అప్రూవల్స్ బిల్డ్ నౌ ద్వారానే వస్తాయి. తర్వాత కన్స్ట్రక్షన్స్ కూడా, ఇప్పుడు ఆ ఏరియాలో కన్స్ట్రక్షన్స్ స్టార్ట్ అవబోతున్నాయి. నేను పదే చెప్తున్నాను, ల్యాండ్ కంపెనీలకు ఇచ్చేస్తున్నారు. ఆ కంపెనీలు ప్లాన్ చేసే ఆ బిల్డింగ్స్ని ఈ ఎఫ్సిడిఏ ఆధ్వర్యంలోని బిల్డ్ నౌ క్రియేట్ చేయాల్సి ఉంటుంది. సో బిల్డ్ నౌ ద్వారానే వాళ్ళు ఇప్పుడు అక్కడ రాబోతున్న కంపెనీలు కూడా కన్స్ట్రక్షన్ బిల్డింగ్స్ని అనుమతులు తీసుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ ప్రైవేట్ ప్లాట్ఫామ్లో ఎవరైతే ప్రైవేట్ లేఅవుట్లో ఎవరైనా కన్స్ట్రక్ట్ చేయాలన్నా కూడా వాళ్ళు కూడా ఎఫ్సిడిఏకి ఈ బిల్డ్ నౌ ద్వారానే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఇది చాలా కీలకమైన అప్డేట్. ఇప్పుడు రేపు పొద్దున ఎఫ్సిడిఏకి సంబంధించిన వెబ్సైట్ లాంచ్ చేసినా కూడా దాంట్లో కూడా ఈ బిల్డ్ నౌను ఇంటిగ్రేట్ చేస్తారు. దాంట్లో మీరు అప్లై కోసం ప్రయత్నం చేస్తే అది దట్ లీడ్స్ టు బిల్డ్ నౌ యాప్, బిల్డ్ నౌ వెబ్సైట్కి తీసుకెళ్తుంది. సో నిబంధనలు, డెవలప్మెంట్ ఫీజుల మీద ఇప్పుడు కసరత్తు జరుగుతుంది. వెరీ సూన్ దాన్ని అప్లై చేస్తారనమాట. ఎఫ్సిడిఏలోను బిల్డ్ నౌతో అనుమతులు, నిబంధనలు, డెవలప్మెంట్ ఫీజులపై కసరత్తు. ఫ్యూచర్ సిటీపై సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేక ఫోకస్ పెట్టారు. ఔటర్ రింగ్ రోడ్, శ్రీశైలం హైవే, నాగార్జున సాగర్ హైవేలను ఆనుకుని ఉన్న కీలకమైన అభివృద్ధి కారిడార్ అంతా ఫ్యూచర్ సిటీ పరిధిలోనే ఉండడంతో ప్రత్యేక ఫోకస్ పెట్టారు. ఇది రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కి దగ్గరలో ఉంది, అదొక ప్లస్ పాయింట్. ఒకే చోట విశాలమైన భూమి, ఫార్మాసిటీతో పాటు తెలంగాణకు ఆర్థిక శక్తిగా మారబోతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఫ్యూచర్ సిటీ పరిధిలోని లేఅవుట్లు, బిల్డింగ్ నిర్మాణాలకు త్వరలోనే బిల్డ్ నౌ ద్వారా అనుమతులు జారీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. సంబంధిత ప్రభుత్వానికి ఇప్పటికే ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీ అధికారులు లేఖ రాశారు. క్లియరెన్స్ రాగానే అనుమతుల జారీని ప్రారంభిస్తారు. ఇది మెయిన్గా. నిబంధనలు ఎలా ఉంటాయంటే, నిబంధనలు ఇప్పుడు హెచ్ఎండిఏ ఎలాంటి నిబంధనలు పాటిస్తున్నారో అవే నిబంధనలు కూడా అక్కడ అడాప్ట్ చేసుకుంటున్నారు. గ్రేటర్ హైదరాబాద్ పై ఒత్తిడి తగ్గించేందుకు ఫ్యూచర్ సిటీని అభివృద్ధి చేయాలని ప్రభుత్వం భావిస్తుంది. మౌలిక సదుపాయాలు, రోడ్డు కారిడార్ ఏర్పాటు, ప్రజలకు అన్ని రకాల సౌకర్యాలను కల్పించే విధంగా చర్యలు తీసుకోవాలని నిర్ణయించారు. ఇందులో భాగంగానే ఫ్యూచర్ సిటీని గ్లోబల్ సిటీగా మార్చే విధంగా ప్రణాళికలు రూపొందించడంతో పాటు కొత్తగా వచ్చే లేఅవుట్లు, బిల్డింగ్ నిర్మాణాలకు కావాల్సిన నిబంధనలు, డెవలప్మెంట్ ఫీజులపై అధికారులు ఇప్పుడు కసరత్తు చేస్తున్నారు. ఫ్యూచర్ సిటీ అంటే నగరం మాత్రమే కాదని గ్లోబల్ ఎకానమిక్ సిటీగా మార్చడానికి ప్రయత్నం. అంటే ప్యారలల్ గా రెసిడెన్షియల్ ఏరియాస్, దాంతోపాటు వర్క్స్ ఏరియాస్, ఇవి కాంబినేషన్ గా ఉంటాయి. ఆల్ సెక్టర్స్ వర్క్ స్టేషన్స్ ఉంటాయి. కాబట్టి ఇవన్నీ ఇంటిగ్రేట్ చేస్తూ ఒక గ్లోబల్ ఎకానమిక్ సిటీగా దాన్ని మార్చాలని భావిస్తున్నారు కనుక దానికి అనుగుణంగానే రూల్స్, నిబంధనలు, సేమ్ టైం ఫీజులు, దానికి రుసుములకు సంబంధించి కూడా వర్క్ చేస్తున్నారు. ఇదంతా ఒక కొలిక్కి రాగానే ఎఫ్సిడిఏలో మీరు అప్లై చేస్తే లేఅవుట్లు కానీ, బిల్డింగ్స్ కన్స్ట్రక్షన్ అప్రూవల్స్ కానీ, అది డైరెక్ట్గా బిల్డ్ నౌకు లీడ్ చేస్తుంది. బిల్డ్ నౌ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తో పనిచేస్తుంది. అట్ ద సేమ్ టైం ఆల్ డిపార్ట్మెంట్స్ ని అట్ ద సేమ్ టైం
ఎట్ అ టైం కవర్ చేస్తుంది కాబట్టి ఫాస్ట్ గా అప్రూవల్స్ రావడానికి స్కోప్ ఉంటుంది. ఈ రకమైన ఎక్సర్సైజ్ ప్రస్తుతం ఆల్మోస్ట్ ఫైనల్ స్టేజ్కి వచ్చింది. మోస్ట్ ప్రాబ్లీ సెప్టెంబర్ లో దీనికి సంబంధించి 100% క్లారిటీ అటు FCDA వెబ్సైట్ రావడం, దాంతోపాటు ఈ బిల్డ్ నౌకు FCDA పరిధిలో ఉన్న లేఅవుట్లు బిల్డింగ్ కన్స్ట్రక్షన్ అప్రూవల్స్ ని లింక్ చేయడం, ఫైనల్ డెసిజన్ తీసుకోవడం, ఆ తర్వాత దట్ లీడ్స్ టు బిల్డ్ నౌ ద్వారానే అక్కడ ఫర్దర్ డెవలప్మెంట్స్ రాబోతున్నాయి. ఇప్పుడు అక్కడ ప్లాట్లు కొన్నవారు కావచ్చు, లేదా అక్కడ కంపెనీలు ఏర్పాటు చేయబోతున్నవారు కావచ్చు, వాళ్ళు ఏం చేయాలన్నా కూడా తర్వాత రేపు పొద్దున 1317 ఎకరాలను ప్రభుత్వం రెసిడెన్షియల్ కమ్ మిక్స్డ్ యూజ్ లో వేలం వేయబోతోంది. దాంట్లో అనుమతులు తీసుకున్న వాళ్ళు, దాంట్లో వేలంలో భూములు దక్కించుకున్న వారు అయితే లేఅవుట్లు వేయొచ్చు, లేదా గేటెడ్ కమ్యూనిటీ అపార్ట్మెంట్లు కట్టొచ్చు, లేదా హోటల్స్ కట్టొచ్చు, లేదా హాస్పిటల్స్ కట్టొచ్చు, లేదా మల్టీప్లెక్స్లు కట్టొచ్చు, లేదా కమర్షియల్స్ కట్టొచ్చు. ఈ అన్నింటికి కూడా ఈ బిల్డ్ నౌ ద్వారానే వాళ్లకు అనుమతులు వస్తాయి. సో దీనికి సంబంధించిన కసరత్తు ఫైనల్ స్టేజ్ లో ఉంది. మోస్ట్ ప్రాబ్లీ సెప్టెంబర్ 1st or 2nd వీక్లలో వెబ్సైట్ లాంచింగ్ అవుతుంది. సేమ్ టైం ఈ బిల్డ్ నౌకు FCDAను లింక్ చేయడం, ఈ ప్రాసెస్ కూడా పూర్తవుతుంది. సెప్టెంబర్ నుంచి అక్కడ లేఅవుట్లకు అప్రూవల్స్ ఒకవేళ గవర్నమెంట్ డిసిజన్ తీసుకుంటే వస్తుంది, లేదంటే బిల్డింగ్ కన్స్ట్రక్షన్స్ మాత్రం బిల్డ్ నౌ ద్వారా FCDA అనుమతులు జారీ చేయబోతుంది. ఇది కీలకమైన అప్డేట్ విత్ రిగార్డ్ టు ఫ్యూచర్ సిటీ. రైట్, ఈ కంటెంట్, ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే ఈ వీడియోను లైక్ చేయండి, నలుగురితో పంచుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. సైనింగ్ ఆఫ్ రాజేష్ శర్మ.